హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి ఈపూర్కి దగ్గరలో ఉన్నాము. ఇటు ఇంకులు ముప్పాళ్ళకి కూడా దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఆ రోడ్డు పైన ఉన్నాం మనం. ఈపూర్ నుంచి ముప్పాళ్ళకి వెళ్ళే రోడ్డు పైన అయితే ఉన్నాము. క్లియర్గా మీరు చూడండి, ఇది తార్ రోడ్ అండి. ఈ తార్ రోడ్ అనేది బస్ రోడ్ అండి. ఇది మీకు వెహికల్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ తార్ రోడ్ ఫేసింగ్తో మనకి 3 ఎకరాల మామిడి తోట అనేది సేల్కి అయితే వచ్చిందనమాట. ఈ మామిడి తోట యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను జెన్యూన్ బయ్యర్స్ని ఐడెంటిఫై చేయడం కోసమే సైట్ విజిటింగ్ ఛార్జెస్ పెట్టాను. అలాగే ఈ సైట్ విజిటింగ్ ఛార్జెస్ మీరు ఇచ్చేది, మీరు ఒకవేళ ప్రాపర్టీ బై చేసిన తర్వాత నాకు ఇచ్చే కమిషన్లో మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. అదైతే క్లియర్ ఉంటుంది. మీ దగ్గర నుంచి నేను రూపాయి ఎక్కువగా అయితే ఆశించను. డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెడతాను. ప్రైస్ కూడా నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. నాకు ఓన్లీ కమిషన్ మాత్రమే ఉంటుందండి. మీరు డైరెక్ట్ బయ్యర్తో కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా మనం తార్ రోడ్ ఫేజింగ్తో అయితే ఉన్నాము. ఈ తార్ రోడ్ ఫేజింగ్లో మనకి ఈ తోట అనేది ఉంది. నేను తోట చూపిస్తూ మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఇక నేను వీడియో చూపిస్తూ తోట చూపిస్తూ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం పదండి. ఈ రోడ్ వచ్చేసరికి మనకి తార్ రోడ్ అండి. తార్ రోడ్ ఫేజింగ్తో అయితే మనకి తోట అనేది ఉందన్నమాట. ఇది ఈపూర్కి దగ్గరలో అయితే వస్తుంది. 3 ఎకరాల తోట అండి. ఇది మనకి చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది. ఎర్రమట్టి అనమాట. ఇది ఈ రోడ్ ఫేజింగ్తో అయితే తోట అనేది ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. ఒక బోర్ ఉంది, 3 ఇంచుల బోర్ ఉంది, గేట్ ఉంటుంది, ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుందన్నమాట. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్ మనం తోటల లోపల అయితే ఉన్నాము. తార్ రోడ్ ఫేజింగ్తో అయితే ఈ తోట అనేది ఉంటుందన్నమాట. మీకు మేజర్గా మామిడి చెట్లు అయితే ఉంటాయి ఎక్కువగా. ఎర్ర నేల అండి, ఎర్రమట్టి అనమాట ఇది. అలాగే మధ్య మధ్యలో మీకు మనం జామ చెట్లు కూడా వేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. జామ చెట్లు అవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తంగా మీకు మేజర్గా మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కాపు అయితే వచ్చింది ఇందులో. ఇది క్లియర్గా మీరు చూసుకోవచ్చు. 3 ఎకరాల తోట అండి. ఇది 3 ఎకరాలు అయితే ఉంటుంది. డాక్యుమెంట్ పరంగా క్లియర్ అయితే ఉంటుంది. అలాగే ఒక బోర్ ఉంటుంది. ప్రతి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎర్రమట్టి అండి. టైటిల్ విషయానికి వస్తే క్లియర్ అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్ పాస్బుక్ ఉంటుంది. 1A 1B అడంగులు ఉంటాయి. క్లియర్ టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చుట్టూతా మీరు తోట చూసుకోవచ్చు. లేత తోట అండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 5 టన్నుల మామిడి కాయ అయితే వస్తుంది. కౌలుకి అయితే ఇచ్చారనమాట. 5 టన్నులు అయితే వచ్చినాయంట. మనకి రైతు ప్రకారంగా 5 టన్నులు అయితే చెప్పడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. ఆల్రెడీ మనకి ఈ ఇయర్ కూడా మీకు స్టార్ట్ అయినాయి అన్నమాట. పిందెలు కూడా పడుతున్నాయి. అక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి 27 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేస్తున్నారండి. 27 లక్షలు ప్రతి ఎకరాకి కోట్ చేస్తున్నారు. ఇది చిన్న నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చండి. చుట్టూతో ఫెన్సింగ్ ఉంటుంది. ఒక బోర్ ఉంటుంది. బోర్ వచ్చేసరికి 3 ఇంచులు వాటర్ పడతాయి. ఈ మొత్తం 3 ఎకరాలకి ఒక బోర్ సరిపోతుంది. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ ఇది. దీని యొక్క లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎగ్జాక్ట్గా మీకు డీటెయిల్స్ అన్ని, లొకేషన్ హైలైట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని నలుగురితో తప్పకుండా పంచుకోండి కామెంట్ సెక్షన్ ద్వారా. క్లియర్ చూడొచ్చు. జామ చెట్లు ఉన్నాయి మధ్య మధ్యలో. అలాగే మామిడి చెట్లు అయితే చాలా పెద్దవి ఉన్నాయి. మీకు 2 ఇయర్స్ నుంచి కాపు అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే 5 టన్స్ వరకు వచ్చిందనమాట. కౌలుకి అయితే ఇచ్చారు లాస్ట్ టైం వీళ్ళు. మొత్తం ఎర్రమట్టి అండి. ఇక్కడ చూడండి, మీకు పిందెలు బాగా వచ్చింది దీనికైతే. ఇందులో మీకు మేజర్గా బగెన్పల్లి ఉంది. అన్ని రకాల మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీకు చూశారు కదా టోటల్ డీటెయిల్స్. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.